ఇంకా కేవలం 10 రోజులు ఉంది టైం. 10 రోజులు కూడా లేదు. 8 రోజులు, 9 రోజులే ఉన్నట్టు. కానీ ఎందుకని చర్చించట్లేదు సినిమా రంగానికి సినిమా థియేటర్ల సమ్మె మీదన? 2 రాష్ట్రాల్లోనూ సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌లే ఉన్నాయి. అక్కడ రేవంత్ అయినా, ఇక్కడ చంద్రబాబు అయినా. ఇటు పవన్ కళ్యాణ్ అయినా, అక్కడ మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులైనా. అంతా బానే ఉంది. మరి ఎందుకని ఏం జరగట్లేదు? అంటే పట్టించుకోవట్లేదా? ఏంటి అసలు డిమాండు? సినిమా రంగానికి సంబంధించిన ఎవరు ఎగ్జిబిటర్లు అంటే సినిమా థియేటర్ల నిర్వాహకులు. అద్దెస్తున్నారు మాకు, అద్దె కాదు సినిమాలో వాటా కావాలి అన్నటువంటిది. అంటే టిక్కెట్లు ఎన్నమ్ముడైతే అందులో వాటా అన్నది. వాస్తవంగా అయితే ఒక సినిమాకి 10 టిక్కెట్లు అమ్ముడుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక సినిమాకి 3 టిక్కెట్లు అమ్ముడుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా ఒరిజినల్ థియేటర్ యజమాని అయితే వాటా అడగడం. ఎందుకని? తన అద్దె తనకు వచ్చేస్తే తన నిర్వహణ తను చూసుకుంటాడు. ఎట్లా క్యాంటీన్ల మీద ఆదాయం సినిమా థియేటర్ యజమానిదే అవుతుంది. ఈ స్టాఫు, ఆ క్లీనింగు, ఆ మెయింటెనెన్సు, ఈ ఖర్చులకే భారీగా అవుతున్నాయి ఇప్పుడు. ప్లస్ ఈ జీతాలు ఇచ్చుకోవాలి కాబట్టి వీళ్ళ అద్దెతో అది సరిపోతుందా అంటే సరిపోలా, నష్టాల పాలయ్యారు. ఎందుకని? ఓ సినిమా థియేటర్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళ పనుల్లో 10-15 మందిని పెట్టుకుంటే ఎంత అయిపోతుంది? లక్షల్లో డబ్బులు అయిపోతున్నాయి. మినిమం 2 లక్షల రూపాయలు నెలకు ఖర్చు పెట్టాలి ఉట్టి కడగడానికి, తుడవటానికి. ఎట్ ద సేమ్ టైం అందులో స్టాఫ్కి అందరికి ఇచ్చుకునేటటువంటి జీతాలన్నీ కలిపితే ఇంకొక 3 లక్షల దాకా అవుతుంది. 5 లక్షల రూపాయలు నెలకు ఖర్చు అయితే అద్దె 5 లక్షలు ఇస్తున్నారా? 2 లక్షలు, 3 లక్షలు అంటున్నారు. దీంతో అక్కర్లేదని వదిలేస్తున్న సందర్భంలో ఓ దిల్ రాజు, ఓ సురేష్ బాబు, ఓ నరేన్, ఇట్లాంటి వాళ్ళు అవి తీసుకున్నారు. అల్లు అరవిందో ఇట్లాంటి వాళ్ళు లీజుకి తీసుకున్నారు. తీసుకుని వీళ్ళు నడుపుతున్నారు. వీళ్ళందరూ నిర్మాతలే. మరి వీళ్ళే కదా డెసిషన్ మేకర్సు. అట్లాగా వాటా ఇవ్వాలన్నది. వీళ్ళ సినిమాలకు అట్లా ఇచ్చారు ఎప్పుడన్నా? ఇవ్వలేదు. ఇప్పుడు మిగతా థియేటర్ల తరపున వీళ్ళు వకాలు తప్పుచ్చుకుని అడుగుతున్నారు. మరి ఎందుకు ఏంటి? దీని మీద చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది.